ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనము. ఇర్మియా ప్రవక్త భయంకరమైన ప్రవచనాలకు యెరూషలేమునకు జరగబోయేది మొత్తం స్పష్టంగా యూదరాజుతో చెప్పినందుకు అతనిని బంధించి సంకెలలో ఉంచారు. నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలోచించుము. ఆ సత్యాన్ని అనుసరించడంలో సిద్కియా విఫలమయ్యాడు. చివరికి బబులోనీయులు పట్టుకొని రాజును అతని కుమారులందరినీ చంపి నగరాన్ని తగలబెట్టారు. ఒక విధంగా సిద్కియా ఎదుర్కొన్న గందరగోళాన్ని ప్రతి మానవుడు ఎదుర్కొంటాడు. చేసిన పాపమును, తప్పుడు నిర్ణయాల వల్ల మన జీవితంలో ఏర్పడిన గోడలలో చిక్కుకుపోయాం. మన గురించి మనకు నిజం చెప్పేవారిని దూరంగా పెడుతూ మన పరిస్థితిని ఇంకా అధ్వానంగా చేసుకుంటూ ఉంటాం. మనం చేయవలసిందల్లా నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడని చెప్పి లొంగిపోవడమే. ప్రార్థన. దయగల దేవా, నీ నుండి వేరు చేసే నా గర్వాన్ని బట్టి నన్ను క్షమించండి. నా జీవిత నిర్ణయాలు యేసు యొక్క వాగ్దానాలకు అనుగుణంగా ఉన్నాయంటూ నేను నీకు లొంగిపోతున్నాను. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.